हे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। नामाचार्य श्री हरिदास ठाकुर की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। गौर प्रेमानंदे हरि हरि बोल। హరే కృష్ణ. మనం కార్తీక దామోదర మాసం జరుపుకుంటున్నాము. ఆల్రెడీ మనం దామోదర లీల గురించి 2-3 ప్రవచనాలు అంతకుముందు చర్చించుకొని ఉన్నాము. ప్రస్తుతం మనం మరొక అద్భుతమైన పండుగ, శ్రీకృష్ణ భగవానుడు విశ్వానికి తన శక్తిని చూపించినటువంటి మరొక దివ్యమైన లీల జరిగిన రోజు గోవర్ధన పూజ. ఆ గోవర్ధన లీల గురించి మనం చర్చించుకుందాము. గోవర్ధనుడి యొక్క చరిత్ర, అసలు ఈ గోవర్ధనగిరి ఎవరు, గోవర్ధనగిరి గురించి మనకి శాస్త్రంలో ఎక్కడెక్కడ చెప్పబడి ఉంది, ఇదంతా కూడా మనం ఇవాళ చర్చించుకునే ప్రయత్నం చేద్దాము. కాబట్టి భక్తులందరూ కూడా శ్రద్ధగా వింటున్నారని, నన్ను అర్హత లేనప్పటికీ నేను చేసే ఈ చిన్న ప్రయత్నాన్ని మన్నించి నన్ను ఆశీర్వదిస్తున్నారని భావిస్తున్నాను. హరే కృష్ణ. ముందుగా గిరిరాజుడి యొక్క ప్రార్థనా శ్లోకంతో మొదలు పెట్టుకుందాము. మనందరికీ తెలిసిన శ్లోకం ఒకటి, తర్వాత గర్గ సంహిత నుంచి గర్గాచార్య రచించిన శ్లోకం ఒకటి చర్చించుకుందాము. ఫస్ట్ గర్గ సంహిత నుంచి చూద్దాము. నమో వృందావనంకాయ తుభ్యం గోలోకమాలినే పూర్ణబ్రహ్మపత్రాయ నమో గోవర్ధనాయ చ. ఇది మన గర్గాచార్య రచించారనమాట. పూర్ణ బ్రహ్మపత్రాయ నమో గోవర్ధనాయ చ అనని. నమస్తే గిరిరాజాయ గోవర్ధనదాయినే అశేషక్లేశనాశాయ పరమానందదాయినే. ఈ గోవర్ధన లీల జరిగినప్పుడు కృష్ణుడి యొక్క వయసు 7 సంవత్సరాలండి. ఒక 7 సంవత్సరాల బాలుడు అంత భారీ పరిమాణంలో ఉండే గోవర్ధనగిరిని తన ఎడమ చేతి చిటికెన వేలి మీద 7 పగళ్ళు 7 రాత్రులు మోసారంటే ఎంత అద్భుతమైన బాలుడో చూడండి. ఆ బాలుడే శ్రీకృష్ణ భగవానుడు. తన యొక్క శక్తిని, గోవర్ధనగిరి యొక్క బరువుని తన చిటికెన వేలు గోరు మీద ఎత్తుకొని గోకులంలో ఉన్న వాళ్ళందరినీ రక్షించారండి. దీనికి మనం ప్రీవియస్ స్టోరీ చూద్దాం బ్యాక్గ్రౌండ్లో. అది బృందావనం అండి. అక్కడ ఎప్పటి నుంచో ఆచారంగా వస్తుంది ఆ నందగోకులంలో. ఏమిటంటే దీపావళి తర్వాత రోజు ఇంద్ర పూజ జరగటం అనేది. ఇంద్రుడే మనకి వర్షాలు కురిపించి మన యొక్క ఆవులకి ధాన్యం పండడం కానీ, ఆవులకి మేత పండించడం కోసం కానీ, లేదంటే మన వ్యవసాయాన్ని సమృద్ధి చేయడం కానీ కేవలము ఇంద్ర భగవానుడి యొక్క శక్తి మేరకే జరుగుతుంది. ఇంద్రుడు మనల్ని కరుణిస్తున్నాడు అని చెప్పి అక్కడ నందగోకులంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంద్ర పూజ చేయటం మొదలుపెట్టారండి. ఆ రోజు కృష్ణుడు ఏం చెప్తాడంటే, నానా ఇంద్రుడికి ఎందుకు, అది అతని డ్యూటీ చేయడము, కానీ ఇక్కడ మనకి ఇంద్ర పూజ చేయడం అనవసరం నాన్న, ఇంద్రుడి వల్ల మనకేం ఉపయోగం లేదు. నిజంగా మనం ఏదైనా పూజ చేయాలంటే మనము గోవర్ధనగిరికి చేయాలి. ఎందుకంటే గోవర్ధనగిరి మన ఆవులన్నిటికీ మేతనిస్తుంది, మనకి నీడనిస్తుంది, ఎన్నో రకరకాలమైన ఫలాలను ఇస్తుంది. మన ఆవుల్ని మేపుకుంటున్నాము. గోకులం మొత్తం కూడా గోవర్ధనగిరి చుట్టూరే బేస్ అయి ఉంది. కాబట్టి ఓ తండ్రి, ఓ నందుడా, మనము గోవర్ధనగిరికి పూజ చేద్దాము, రకరకాల నైవేద్యాలు సమర్పించి గోవర్ధనగిరిని ఆరగించమని చెప్దాము అని చెప్పి చెప్తాడండి.
చెప్పిన తర్వాత వీళ్ళందరికీ నమ్మశక్యంగా అనిపించదు. కానీ కృష్ణుడు తన యొక్క యోగమాయ శక్తి చేత వాళ్ళందరి చేత గిరిరాజుకి పూజ చేయటం మొదలుపెడతారండి. భారీ భారీ కుంభాలుగా అన్నము, రసము, సాంబారు, రకరకాల పిండి పదార్థాలు తీసుకెళ్ళి పెడతారండి. గోవర్ధనగిరితో పాటు అక్కడ వాళ్ళకి పాలు ఇస్తున్నటువంటి గోవులకి కూడా పూజ చేస్తారండి ఆ రోజు. కాబట్టి గోపూజ, గోవర్ధన పూజ జరిగిందనమాట ఆ రోజు. అలా జరిగిన తర్వాత ఇంద్రుడికి కోపగించుకుంటాడు ఇంద్రుడు. అసలు ఎవరి బాలుడు ఇతని మాటలు విని వీళ్ళు నన్ను పూజించడం మానుకొని ఒక కొండకి, ఒక భారీ రాయికి, చేతన లేనటువంటి ఒక రాయికి పూజలు పెడుతున్నారు, నైవేద్యాలు సమర్పిస్తున్నారు, ప్రదక్షిణలు చేస్తున్నారు, నమస్కారం చేస్తున్నారు, పాలతో అభిషేకం చేస్తున్నారు. వీళ్ళే మనుషులు, వీళ్ళకి నా యొక్క శక్తిని నేను చూపిస్తాను అని చెప్పి ఇంద్రుడు సంవర్ధక మేఘాలను కురిపిస్తాడండి. ఈ సంవర్ధక మేఘాలు ఏమిటంటే, ఎప్పుడైతే సృష్టి అంతం చెంది అప్పుడు ఆ సముద్రంలా నుంచి నీళ్ళు మొత్తం వచ్చి సృష్టి మొత్తాన్ని కప్పివేస్తాయో అప్పుడు కురిసే ఆ మేఘాల పేరే సంవర్ధక మేఘాలండి. ఈ ఒక్కొక్క మేఘం తాలూకా చినుకు ఎట్లా ఉండిద్దంటే, ఒక భారీ భవంతికి సంబంధించిన పిల్లర్ ఎట్లా అయితే వచ్చి పైన పడితే అంత వేగంగా, అంత పరిమాణంలో, అంత శక్తిగా, అంత భయంకరంగా ఆ సంవర్ధక మేఘం తాలూకా వాన చినుకులు ఈ బృందావనాన్ని ముంచెత్తినాయండి. నందగోకులం మొత్తం కూడా నీటిలో మునిగిపోతుంది. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, ఇక సంబంధం లేదు, ఇక మనకి ఇక్కడ అవసరం లేదు, రాండి మీ అందరికీ గోవర్ధనుడి కింద నేను ఆశ్రయం కల్పిస్తానని చెప్పి ఆ సంవర్ధక మేఘాల యొక్క శక్తిని కూడా దాటుకొని ఈ గోకులంలో ఉన్న నందగోకులంలో ఉన్న వ్రజగోపికలు, గోపబాలురు, వాళ్ళ తల్లిదండ్రులు, ఆవులు, జింకలు, నెమళ్ళు, ఎంటైర్ బర్సానా నుంచి చుట్టుపక్కల గ్రామాలన్నిటి కూడా కృష్ణుడు తన ఎడమ చేతి గోటి వేలి మీద గోవర్ధనగిరిని ఎత్తి వాళ్ళందరికీ రక్షణ కల్పించాడండి. 7 పగళ్ళు 7 రాత్రులు ఇది గోవర్ధన లీల. ఇట్లా 7 పగళ్ళు 7 రాత్రులు తర్వాత మన ఇంద్రుడికి అర్థమైపోతుంది, ఇది నార్మల్ సాదాసీదా మనిషి యొక్క కార్యము కాదు, ఇది అసాధారణమైన శక్తి సంపన్నులు కలిగి ఉన్న వాళ్ళకు మాత్రమే సాధ్యం, ఇది ఆ విష్ణు భగవానుడి యొక్క శక్తి అని అర్థం చేసుకొని చిన్న బాలుడి రూపంలో ఉన్నటువంటి ఆ కృష్ణుడిని స్తుతించి అక్కడి నుంచి ఎక్కడ మన పైన ఇంద్రలోకం నుంచి వస్తా మంచి సురభి ఆవుని ఐరావతంతో పాటు కృష్ణుడు మరియు ఇంద్రుడు వచ్చి కృష్ణుడికి తన స్తుతిని సమర్పించి, తన ప్రార్థనలు సమర్పించి తనను క్షమించమని కోరతాడు. ఇంతటితో గోవర్ధన లీల ముగుస్తుంది. ఇది అందరికీ తెలిసినటువంటి చరిత్రేనండి. అసలు ఈ గోవర్ధనగిరి ఎవరు, ఆ కొండనే కృష్ణుడు ఎందుకు ఎత్తాడు, సృష్టిలో ఇన్ని కొండలు ఉన్నా సరే. కాబట్టి మనం దాని యొక్క చరిత్ర మనం ఒకసారి చూద్దాము. ఇది మనకి గర్గ సంహితలో వస్తుందండి. గర్గాచార్యుడు అనగా కృష్ణుడికి నామకరణం చేసినటువంటి ఆ గర్గముని గర్గాచార్యుడు రచించారండి. సత్యయుగంలో పౌలస్త్య ఋషి అని ఒక ఋషి ఉండేవాడండి. అతనికి మంచిగా ధ్యానం ఆచరించేందుకు ఒక మంచి నాకు ఒక గుహలు కావాలి, ఒక మంచి కొండ కావాలి, దాని మీద కూర్చొని నేను ధ్యానిస్తానని చెప్పి హిమాలయాలకు వెళ్ళాడు. హిమాలయాల్లో రాజు అయినటువంటి ద్రోణగిరి దగ్గరికి వెళ్ళాడు. ద్రోణగిరి దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కల ద్రోణగిరి యొక్క పిల్లలు చిన్న చిన్న కొండలు ఉన్నాయండి. ఆ కొండలో ఈ గోవర్ధన కొండ కూడా ఉందన్నమాట. ఆ కొండని చూసి, ఓ ద్రోణగిరి, ఓ రాజా, నీ అన్నిటికన్నా నీ చిన్న పుత్రుడు ఈ గోవర్ధన కొండని నాకు దానం ఇచ్చేయి, నేను వెళ్ళి ఒక చోట పెట్టి దీన్ని మంచిగా జపించుకుంటాను, ధ్యానం చేసుకుంటాను, మంచిగా నా సాధనను వృద్ధి చేసుకుంటాను, నాకు ఒక మంచి ప్లేస్ కావాలి. ఈ ద్రోణగిరి చాలా అద్భుతంగా ఉంది, రకరకాల సరస్సులు, రకరకాల చెట్లు, మంచి సుగంధభరితమైన పుష్పాలు, ఆవులకి నివాసంగా మంచిగా ఉంది. ఈ కొండ మీద అయితే నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు, నా సాధన మరింతగా అభివృద్ధి పరుచుకోగలుగుతాను, కాబట్టి నాకు ఈ గోవర్ధనగిరిని దానం ఇచ్చేయి ఓ ద్రోణరాజా అని అడుగుతాడండి. అప్పుడు పులస్త్య ఋషికి మనసులో ఇష్టం ఉండదండి. ఎందుకంటే తన అన్నిటికన్నా చిన్న పుత్రుడు గోవర్ధనగిరి, ఇష్టం ఉండదు. కానీ ఒక మంచి భక్తుడు వచ్చి, ఒక ఋషి వచ్చి దానం అడిగితే కాదనలేడు. సరే అని బాధపడతా
ఆ గోవర్ధనగిరిని దానం ఇస్తాడండి. అప్పుడు గోవర్ధనగిరి ఒక కండిషన్ పెడతాడనమాట. ఓ రాజా, ఓ ఋషి, మీరు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళండి, నేను వస్తాను. కానీ ఎక్కడైతే నన్ను ఫస్ట్గా పెడతారో అక్కడ నుంచి మరొకసారి నేను కదలను. అక్కడే శాశ్వతంగా ఉండిపోతాను. మీరు అనుకున్న చోటికి నేను రాను. మీరు ఎక్కడికైతే తీసుకెళ్ళాలనుకుంటున్నారో ఎక్కడ ఆపకుండా నన్ను తీసుకెళ్ళిపోండి అని చెప్పి ఈ పులస్య ఋషి గోవర్ధనగిరికి చెప్తారండి. అప్పుడు ఈ గోవర్ధనగిరిని తీసుకొని బయలుదేరతాడు పులస్య ఋషి. మధ్యలో ఆయనకి కాలకృత్యాలు ఆచరించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. వెంటనే బృందావనానికి సమీపంలో గోవర్ధనగిరిని కింద పెడతాడండి. తన కాలకృత్యాలు అయిపోయి స్నానం ఆచరించి వచ్చిన తర్వాత గోవర్ధనగిరి లెగు, మనం పయనిద్దామంటాడు. ఓ రాజా, మీకు నేను చెప్పినటువంటి కండిషన్ గుర్తులేదా? మనం ఏం మాట్లాడుకున్నాము? ఎక్కడైతే నేను ఒకసారి నన్ను ప్రతిష్ఠ పెడతారో అక్కడి నుంచి నేను మళ్ళీ లెగవనని చెప్పాను కదా రాజా అంటాడు. ఇతనికి అర్థమైపోయింది అనమాట పుల్లస్య ఋషికి. నాతో రావాలి అన్న కోరిక ఇతనికి లేదు. కేవలం ఇది ఇక్కడే ఉండిపోవడానికి, నాతో రాకుండా తప్పించుకోవాలని చెప్పి గోవర్ధనగిరి ఏర్పాటు చేసినటువంటి ఇది కోరిక అని చెప్పి తను ఫిక్స్ అయిపోయి తను ఒక శాపం పెడతాడండి. ఏమనంటే, నువ్వు నాతో రాకుండా ఇక్కడే ఉండిపోతున్నావు కదా, నువ్వు ప్రతిరోజు ఆవగించంత సైజు తగ్గిపోదువుగాక అని చెప్పి పులస్య ఋషి గోవర్ధనగిరికి శాపం పెడతాడండి. ఆ రోజు నుంచి నేటికి కూడా కొంచెం కొంచెం గోవర్ధనగిరి తన యొక్క పరిమాణం తగ్గించుకుంటూ వస్తుందన్నమాట. అయితే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఏం చెప్తారంటే, పరమ వైష్ణవుల మీద, కృష్ణ సేవలో నిరంతరము నిమగ్నమై ఉన్న వాళ్ళ మీద, మనసా వాచా కర్మన కృష్ణ భక్తిని సాధన చేస్తున్నటువంటి సాధన భక్తుల మీద ఎటువంటి వ్యక్తుల యొక్క శాపాలు పనిచేయవు. గోవర్ధనగిరి తన పరిమాణాన్ని ఎందుకు తగ్గించుకుంటూ వస్తున్నారంటే, ఎందుకు తగ్గిపోతుందంటే, రాధాకృష్ణుల యొక్క లీలల పట్ల విరహం చెంది ఉన్నాడు కాబట్టే అతని యొక్క పరిమాణం తగ్గిపోతుంది. రాధాకృష్ణుడు ద్వాపర యుగంలో ఎన్నో లీలలను ప్రదర్శించారు గోవర్ధనగిరి మీద, కానీ ఇప్పుడు ప్రదర్శించట్లా. కృష్ణుడి యొక్క విరహం చేత తను పరిమాణం తగ్గించవేయబడుతుంది అని చెప్పి చెప్తారనమాట. ఇది ఒక గర్గ సంహిత నుంచి మనం చర్చించుకున్నటువంటి చరిత్ర అండి. మరొక చరిత్ర కూడా ఉంది. ఈ గ్రంథం ఎక్కడి నుంచి వస్తుందంటే, వ్రజభక్తి విలాస అనే గ్రంథం నుంచి వస్తుందండి. ఇది ద్వాపర యుగానికి సంబంధించినటువంటి లీల. ఒకసారి మన రామభక్త హనుమానుడు, రాముడు ఆదేశిస్తాడు, సృష్టిలో ఉన్నటువంటి భారీ భారీ పర్వతాలు మొత్తం తీసుకురా హనుమ, వానర సైన్యానికి అప్పచెప్పు, మనం ఈ లంకకి వెళ్ళే వారధిని కట్టడానికి మనకి సహాయపడుతుంది అని. అయితే ఆంజనేయుడు బయలుదేరి బృందావన పరిసరాలకు వస్తాడండి. బృందావన పరిసరాలకి వచ్చిన వెంటనే ఆంజనేయుడికి మన ఈ గోవర్ధనగిరి కనిపిస్తుంది. గోవర్ధనగిరి కనిపించిన వెంటనే గోవర్ధనగిరిని ఎత్తాలి అనే ప్రయత్నంలో అతనికి ఆకాశవాణిలో వినిపిస్తుంది, శ్రీరామచంద్రుడు వారధి నిర్మించేశాడు కాబట్టి వారధి కోసం వెళ్ళినటువంటి భక్తులందరూ కూడా తిరిగి వెనక్కి వచ్చేయండి అని. ఆంజనేయుడు బయలుదేరతాడు. గోవర్ధనగిరి బాధపడతా, ఓ ఆంజనేయ, నన్ను రాముడి యొక్క దర్శనం నాకు కలగజేయట్లేదు, నా రాముడి యొక్క పాదస్పర్శ నా మీద తగులుతుంది అని చెప్పి నేను ఎంతో ఆనందచకితులయ్యాను మీ యొక్క రాకను చూసి. ఇప్పుడు నన్ను ఇంత నిరాశపరిచారు మీరు, ఇది మీకు తగునా? నన్ను తీసుకెళ్ళండి ఎక్కడో చోట శ్రీరాముడి లీలలో నన్ను ఒక్క క్షణపాఠమైనా సరే నన్ను పాలు పంచుకునే అవకాశం నాకు కలిగించండి అని గోవర్ధనగిరి ఆంజనేయ స్వామిని రిక్వెస్ట్ చేస్తారనమాట. అప్పుడు ఆంజనేయుడు చెప్తాడు, ఓ గోవర్ధన, నువ్వు ఎటువంటి దిగులు చెందకు, బాధ కలదు నీకు. నువ్వు మరికొన్ని రోజుల పాటు ఇక్కడే వేచి ఉండు. రాముడే కలియుగానికి ముందు వచ్చే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడుగా రాబోతున్నాడు. ప్రతి నిత్యం నీ మీద కొన్ని వందలాది లీలలు చేయబోతున్నాడు. కేవలం ఇప్పుడు నేను తీసుకెళ్ళినా సరే వారధి కడితే రాముడు యొక్క పాదస్పర్శ ఒకసారి మాత్రమే లభిస్తుంది నీకు. మళ్ళీ ఆ రూట్లో మేము తిరిగి అయోధ్యకి రాము. కాబట్టి నువ్వు ఇక్కడే వేచి ఉండు. ద్వాపర యుగంలో కృష్ణుడితో పాటు శ్రీమతి రాధారాణి మరియు 16,000 మంది గోపికలు, గోపబాలురు, గోవులు, నందుడు, యశోద, రుక్మిణీమాత, ఇట్లా కొన్ని లక్షలాది మంది వైష్ణవ భక్తుల యొక్క
పాదధూళి నీ మీద తగలబోతుంది. వారు నీ యొక్క ఆశ్రయం పొందబోతున్నారు. నీతో రకరకాల లీలలు చేయడానికి శ్రీకృష్ణ భగవానుడు వేచి ఉన్నాడు. కాబట్టి నువ్వు కృష్ణలీలలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర ఉంది నీకు. కాబట్టి నువ్వు దిగులు చెందవద్దు, బాధవలదు. నువ్వు ఇక్కడే మరికొన్ని రోజుల పాటు వేచి ఉండు. శ్రీకృష్ణ భగవాను యొక్క దర్శనం నీకు లభిస్తుంది. స్వామి సేవలలో అద్భుతంగా పాలు పంచుకునే అవకాశం నీకు కలుగుతుంది అని గోవర్ధనగిరి గురించి చెప్పి ఆంజనేయుడు వెనుతిరుగుతాడండి. అది ద్వాపర యుగంలో మనము వ్రజ భక్తి విలాస అనే గ్రంథం నుంచి గోవర్ధని చరిత్ర చూసాము. పద్మపురాణంలో నారదముని వృందాదేవిని అడుగుతాడండి, అమ్మా అసలు ఈ గోవర్ధనగిరి ఎవరు అనని. అప్పుడు వృందాదేవి చెప్పడం మొదలు పెడుతుందండి. గోవర్ధనగిరి ఎవరంటే ఒక బ్రాహ్మణుడికి పేరే గోవర్ధన. అతను బృందావనంలో ఎంతో అద్భుతంగా సేవ చేసేవాడు రాధాకృష్ణులకి. రాధాకృష్ణులు వారి యొక్క సేవను మెచ్చి ఆ సారూప్యముక్తిని ప్రసాదిస్తే అతను అది కూడా రిజెక్ట్ చేసి, ఓ స్వామి, ఓ రాధాకృష్ణ, నేను బృందావనం విడిచి వెళ్ళాలనుకోవట్లేదు. నేను ఈ గోకులంలోనే, ఈ వ్రజభూమిలోనే మీ యొక్క లీలలను నిరంతరం దర్శించుకుంటూ ఒక రాయిలాగా ఉన్నా సరే నాకు అటువంటి దానికి మించిన సౌభాగ్యం మరొకటి లేదు. కాబట్టి నేను అక్కడే ఉండిపోతాను, ఈ బృందావనంలోనే ఉండిపోతాను. నిరంతరం మీ భక్తుల యొక్క సాంగత్యం తీసుకొని మీ లీలలను స్మరించుకుంటూ మీ యొక్క శిష్యుల తాలూకా, భక్తుల తాలూకా, మీ తాలూకా లీలలలో నేను ఉండిపోతాను స్వామి. కాబట్టి నన్ను ఈ విధంగా అనుగ్రహించి ఆశీర్వదించి బృందావనంలోనే ఉండేటట్టు, గోకులాన్ని విడిచి వెళ్లకుండా ఉండేటట్టు నాకు ఆశీర్వదించండి అని చెప్పి మన ఈ గోవర్ధన అనే బ్రాహ్మణుడు రాధాకృష్ణుడు అడిగిన వెంటనే రాధాకృష్ణుడు తదాస్తు అంటారండి. అట్లా అతను తన నిజమైన భక్తి తాలూకా లక్షణం ఏంటంటే దామోదరాష్టకంలో కూడా చూస్తాము. సత్యవ్రతముని అడుగుతాడు, వరం దేవ మోక్షం న మోక్షావధిం వా నచాన్యం వృణేహం వరేషాదపీహ ఇదం తేవ పూర్ణాద గోపాల బాలం సదా మే మనస్యావిరస్తాం కిమన్యై అనని. అతనేమడుగుతున్నాడు, ఓ స్వామి నాకు వరం ఇవ్వు ఓ దేవ. కానీ ఏ వరం కావాలి నాకు? మోక్షం వద్దు, మోక్ష అవధి కూడా వద్దు, ఈ రెండిటికి మించిన మరొక వరం కూడా వద్దు. కానీ నీ లీలలని ప్రతినిత్యం నేను నా మనస్సు యందు దర్శనం చేసుకునేటువంటి వరం కావాలి అనని. సేమ్ గోవర్ధనగిరి కూడా అదే అడుగుతున్నాడు. సారూప్య ముక్తిని ప్రసాదించాడు భగవంతుడు. అంటే తన యొక్క రూపం ఎలా ఉండిద్దో గోవర్ధనగిరి కూడా అలాంటి రూపమే వచ్చి జన్మ మృత్యు ఇటువంటి దానికి వ్యతిరేకంగా ఉంటాడనమాట. జన్మ మృత్యు రాహిత్యమైనటువంటి ముక్తి లభించింది. అయినా సరే గిరిరాజ్ నాకు అది వద్దు, నేను గోవర్ధనగిరిలాగా ఒక కొండలాగా ఈ బృందావనాన్ని విడిచి వెళ్ళాలనుకోవట్లేదు, ఒక రాయిలాగా ఒక మూలన ఉండిపోతాను స్వామి అని అడిగాడు. ఒక సాధకుడి ఉండవలసిన లక్షణం ఇదేనండి. ప్రతి నిత్యము కృష్ణుడికి సేవ చేయాలి, కృష్ణుడి యొక్క భక్తులు, గురువులు, వైష్ణవుల పట్ల వినమ్రతతో సేవ చేయాలి అని మాత్రమే కోరుకోవాలి. గోవర్ధనగిరి ఇక్కడ చేసి చూపించాడండి. సేమ్ సత్యవ్రతముని కూడా దామోదరాష్టకంలో అదే కోరుకున్నాడు. ఇది మనము పద్మపురాణం నుంచి చూసాము. ఇప్పుడు మనం భవిష్య పురాణం నుంచి చూద్దాము. ఒకసారి రాధాకృష్ణుడు ఇద్దరు డిసైడ్ చేసుకుంటారనమాట, మన యొక్క ఈ యొక్క ప్రేమపూర్వక సంబంధంలో ఎన్నో ఆటంకాలు కలుగుతున్నాయి, ఇట్లా కాదు, మన యొక్క ఈ ప్రేమని ఇంకా మనం పెంపొందించుకోవాలంటే తపస్సు చేద్దాము అని చెప్పి సాక్షాత్తు ఆ సృష్టికర్తలు ఇద్దరే కూర్చొని తపస్సు చేయటం ఆరంభించారు. తపస్సు చేయటం ఆరంభించినప్పుడు వారి యొక్క శరీరాల నుంచి 21 శక్తులు బయటకు వచ్చినాయండి. ఆ 21 శక్తులలో 10 శక్తులేమో 10 అడవుల్లాగా, 10 శక్తులేమో 10 పల్లెటూర్లలాగా, విలేజెస్ లాగా, ఒక శక్తి మాత్రము గోవర్ధనగిరిలాగా ఆవిర్భవించింది అని చెప్పి భవిష్య పురాణము చెప్తుంది. సేమ్ దీనినే గర్గాచార్య వాళ్ళు గర్గ సంహితలో కూడా వివరించారండి. కాబట్టి గోవర్ధనగిరి అనేది ఏదో కాన్సెప్ట్ మనం తయారు చేసింది కాదు, సాక్షాత్తు కృష్ణుడి యొక్క లీలలో పాలు పంచుకుంది. కృష్ణుడే అహం శైలోస్మి అన్నాడు, నేనే గోవర్ధనగిరిని, నా యొక్క పుస్తక రూపం ఏదైతే ఉందో దానిని భాగవతం అంటారో, నేను ఒక రాయి రూపంలో వస్తే దానిని గోవర్ధనగిరి అంటారు అని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే
మనకి శాస్త్రంలో తెలియజేశాడండి. అసలు ఈ గోవర్ధన అంటే ఏంటంటే, గో అంటే 5 రకాల యొక్క అర్థాలు వస్తాయి. వర్ధన అంటే వారికి పెంపొందించడము, వారికి ఆనందం కలిగించడము. గో అంటే గోవులండి. గో అంటే గోపికలండి. గో అంటే గోపబాలురు అండి. గో అంటే గోస్వాములు అండి. గో అంటే ఇంద్రియాలు అండి. వీటన్నిటికీ కూడా వర్ధింపచేసేవాడే గోవర్ధనగిరి అని చెప్పి మనకి శాస్త్రంలో చెప్తుందనమాట. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడండి? నమే భక్త ప్రణశ్యతి. ఓ అర్జున, నువ్వు వెళ్ళి చాటింపు వెయ్యి, నా భక్తులకి ఎటువంటి ఆపద కలగదు, నిరంతరము వారిని రక్షిస్తూ ఉంటాను. ఆ మాటని నిజం చేయడానికే శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ గోవర్ధనగిరిని ధరించాడండి. తన ఎడం చేతి చిటికెన వేలి మీద 7 రోజులు 7 పగళ్ళ పాటు 7 రాత్రుల పాటు గోవర్ధనగిరిని ఎత్తి గోకులంలో వాళ్ళందరినీ రక్షించాడండి. అందుకే ఎంతో అద్భుతంగా భక్తి వినోద్ ఠాకూర్ తన యొక్క రచనల్లో రాశారండి. గోపీజన వల్లభ గిరివరదారి. గోపికలని గోపబాలుని రక్షించడానికి ఆ చిన్ని కృష్ణుడు గోవర్ధనగిరిని ధరించాడు అని చెప్పి. ఈ గోవర్ధన లీల చేయడానికి ప్రత్యేకమైన కారణం మరొకటి ఉందండి. ఏమిటంటే అది ప్రతిరోజు కూడా గోపబాలురితో కృష్ణుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా సూర్యాస్తమయం దాకా కూడా ఈ గోపబాలురితోనే ఉండేవాళ్ళండి. ఈ గోపికలు అనుకునేవాళ్ళు, ఎప్పుడెప్పుడు రాత్రి వస్తుందా, మనం కృష్ణుడి ఇంటికి వెళ్ళి కృష్ణుడిని ఎప్పుడు చూస్తామా, కృష్ణుడు ఎప్పుడు మా ఇంట్లో వచ్చి వెన్న దొంగలిస్తాడా అని చెప్పి సూర్యుడిని అడిగేవాళ్ళు, నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అని. ఈ గోపబాలురు ఏమనుకునేవాళ్ళు, అబ్బా సూర్యుడు వెళ్ళిపోయాడు, కృష్ణుడు ఇంక ఇంటికి వెళ్ళిపోతాడు అడవి నుంచి, మళ్ళీ రాత్రంతా ఎదురు చూడాలా, మనం కృష్ణుడిని ఎప్పుడు కలుస్తామో, కృష్ణుడితో ఎప్పుడు కలిసి చల్లులు ఆరగిస్తామో, కృష్ణుడితో ఎప్పుడు కలిసి గోవుల్ని పెంచుకుంటా మనము గోకులంలో నుంచి అడవులకు వెళ్తామో అని చెప్పి చంద్రుడిని అడిగేవాడు, నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అని చెప్పి. అందుకే అంతర్యామిగా ఉన్న కృష్ణుడు వీళ్ళ ఇరువురి కోరికలను ఒకసారి మనసులో విని 7 పగళ్ళు 7 రాత్రులు వారి కోరికను నెరవేరుస్తారండి. ఆ 7 పగళ్ళు 7 రాత్రులు కూడా తన సాంగత్యాన్ని మొత్తం ఎంటైర్ గోవర్ధన గిరి యొక్క నీడలో తన యొక్క భక్తులందరికీ కలిసి పంచుతాడండి. ఈ లీలలో కృష్ణుడు అన్ని రకాల రసాలని ఒకేసారి ఎంజాయ్ చేస్తారండి. శాంతరసము, దాస్యరసము, సఖ్యరసము, వాత్సల్య రసము, మాధుర్య రసము, ఈ అన్ని రకాల రసాలని ఒకేసారి ఆస్వాదించిన లీల ఈ యొక్క గోవర్ధన లీల అండి. అదేవిధంగా గోవర్ధనగిరిని కృష్ణుడు ఎందుకు ఎత్తాడు? తన యొక్క శక్తిని ప్రదర్శించి అసలు వర్షమే కురిపించకుండా ఉండొచ్చు, లేదంటే ఇంద్రుడిని సంహరించవచ్చు. ఎందుకంటే కృష్ణుడు తన యొక్క భక్తుడికి ఆ క్రెడిట్ ఇవ్వాలి అనని. యుద్ధంలో కూడా చూడండి, ప్లానింగ్ మొత్తం కృష్ణుడిదే, ఆచరించడం మొత్తం కృష్ణుడిదే, ఎంటైర్ ఆ కురుక్షేత్ర వ్యూహం మొత్తం కృష్ణుడిదే, నడిపించేది కూడా కృష్ణుడే. కానీ క్రెడిట్ ఎవరికి ఇచ్చారు? యుద్ధం గెలిచారు అని చెప్పి పాండవులకి అర్జునుడికి ఇచ్చాడండి. సేమ్ కృష్ణులకి కూడా తన భక్తుడిని గ్లోరిఫై చేయడం, తన భక్తుడికి మంచి పేరు రావటం కృష్ణుడికి ఇష్టమండి. అందుకే గిరిరాజుని ఎత్తి కృష్ణుడు తన యొక్క భక్తులతో తను ప్రదర్శించేటువంటి ఆ ప్రేమపూర్వక సంబంధాన్ని మరొకసారి మనందరికీ కూడా చూపించాడండి. ఒకసారి ఒక వైష్ణవ ఆచార్యులు ఏం చెప్పారంటే, అంత భారీ వాన ఎందుకు కురిచిందంటే, ఒకసారి కృష్ణుడు రాధారాణికి తెలియకుండా చంద్రావళి యొక్క కుంజం ఉండిద్దండి, ఆ కుంజానికి వెళ్తాడు. అక్కడికి వెళ్తే రాధారాణికి విపరీతమైన కోపం అనమాట. ఈ చంద్రావళి క్యాంప్ ఏంటంటే రాధారాణికి క్యాంప్కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. అయితే కృష్ణుడు చంద్రావళి క్యాంప్కి వెళ్ళినప్పుడు కృష్ణుడి యొక్క పాద ముద్రికలు ఈ గోపికలు కానీ ఎవరైనా కనిపెట్టేసి రాధారాణికి చెప్తారేమో అని చెప్పి కృష్ణుడు ఆ పాద ముద్రికలు మొత్తాన్ని తొలగించడానికి అంత భయంకరమైన వర్షాన్ని కురిపించారని చెప్పి ఆచార్యులు మనకి వాళ్ళ యొక్క రచనలలో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఒకసారి గోవర్ధన లీలలో యశోదామాత గిరిరాజుని శాపం పెట్టేసిద్దండి. నువ్వు ఒక్క అంగుళం కన్నా కూడా బరువు పెరిగిన ఒక బియ్యం గింజ కన్నా కూడా బరువు పెరిగిన నా యొక్క తల్లి యొక్క శాపం నీకు తగిలి నువ్వు పటాపంచలైపోయి పిండి పిండి అయిపోతావు అని. అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, తల్లి నువ్వేం బాధపడబాక, మీ అందరి ప్రసాదాలు ఆరగించి గోవర్ధనగిరి గాలిలో ఆనంద తన్మయమయ్యి గాలిలో నృత్యం చేస్తున్నాడు. నేను కేవలం మీ అందరికీ మళ్ళీ తను కిందకి రాకుండా నా చిటికెన వేలిని కేవలం అడ్డు మాత్రమే పెట్టాను
అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా కొంతమంది ఆచార్యులు ఏం చెప్తారంటే, కృష్ణుడు ఎడం చేత్తోనే ఎందుకు వెత్తారంటే, మీరు చూడండి రాముడి లీలలో అయినా, కృష్ణలీలలో అయినా, నరసింహలీలలో అయినా లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందండి? స్వామివారి ఎడం చేతి వైపు. అంటే స్వామివారి ఎడం చేతి వైపు శక్తి సంపన్నురాలు అధికంగా ఉంది కాబట్టి స్వామి తన యొక్క ఎడం చేత్తో గోవర్ధనగిరిని ఎత్తారు అని చెప్పి ఆచార్యులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. అయితే మధుమంగల్ ఏం చెప్తాడంటే, కృష్ణుడు ఏదో శక్తి సంపన్నుడు కాదండి. కృష్ణుడు ఎందుకు ఎదుగుతున్నాడంటే, నేను ఒక బ్రాహ్మణుడిని, నా యొక్క మంత్రశక్తి వల్ల, నేను చేసినటువంటి అనుష్ఠానం వల్ల, నేను చేసినటువంటి మంత్ర సాధన వల్ల అదంతా కృష్ణుడికి ధారపోసాను. కాబట్టే కృష్ణుడు ఈ గోవర్ధనగిరిని ఎత్తటానికి అంతటి శక్తి లభించింది అని చెప్పి వాళ్ళ యొక్క ఆ ప్రేమపూర్వక భాషలన్నీ కూడా గోవర్ధనగిరి కింద నడుస్తూ ఉన్నాయండి. ఈ గోవర్ధన ఇలా జరిగేటప్పుడు కృష్ణుడు మాత్రమే కాకుండా కృష్ణుడి యొక్క మిగతా నలుగురు కూడా ఈ గోవర్ధన లీలలో పాలు పంచుకుంటారండి. అదేమిటంటే, కృష్ణుడి యొక్క ఆయుధము సుదర్శన చక్రము గోవర్ధన కొండ మీద తిరుగుతూ ఉండి ఎటువంటి వాన చినుకును కూడా ఆ గోవర్ధన కొండ మీద పడకుండా ఆ మొత్తాన్ని రక్షిస్తూ ఉంటాడండి సుదర్శనుడు. అంత భయంకరమైన వాన కురుస్తుంటే ఆ కొండ కింద వాళ్ళందరూ అంత చీకట్లు ఎలా ఉండిపోయారనుకుంటున్నారు మీరు? లేదండి, కృష్ణుడు వక్షస్థలంలో ఉన్నటువంటి ఆ కౌస్తుభమణి ఆ కొండ చుట్టూరు మొత్తం కూడా అన్ని లక్షలాది మంది జనాలకి తన యొక్క వెలుగుని ప్రసాదించి, చీకటి అనేదే లేకుండా, రాత్రి పగలనే తేడా లేకుండా తన యొక్క వెలుగు చేత వారికి అక్కడ వెలుగు ప్రసాదింపబడిందండి. అనంతశేషుడు కొండ చుట్టూరు కాచుకొని ఉన్నాడండి, ఎటువంటి నీటి బిందువు కూడా లోపలికి రాకుండా. అయితే ఒకసారి ఏం జరుగుతుందంటే, ఈ గోవర్ధనగిరి మీద పడే నీటిని ఇంకా సేవించడానికి ఒకసారి ఒక ఋషిని పిలిపిస్తారండి, కుంభజ ఋషి. అసలు ఈ కుంభజ ఋషి ఎవరనేది మనం ఒక చిన్న చరిత్ర చూసుకుందాము. ఒకసారి కైలాసంలో పరమశివుడు తను భాగవత ప్రవచనం చెప్తా ఉంటాడు. ఆ రోజు ఏం చెప్పాడంటే పరమశివుడు పార్వతీదేవికి వైష్ణవ సేవ చెయ్యాలి అని చెప్పి చెప్తాడు. అప్పుడు పార్వతీ అయితే ఆ రోజు పార్వతీదేవి మంచి వైష్ణవులని భోజనానికి పిలుద్దామని చెప్పి కుంభజ ఋషిని పిలుస్తుందండి. అప్పుడు కుంభజ ఋషిని లోపల నుంచి వస్తా శివుడు చూసి పార్వతీదేవిని పక్కకి పిలిచి, ఈ కుంభజ ఋషి యొక్క ఆకలి నీకు తెలియదమ్మా పార్వతి, ఇతనికి నువ్వు అన్నం వడ్డించలేవు, ఇతనికి నువ్వు సేవ చేయలేవు, ఇతనికి ఏదో ఒక కారణం చెప్పి నువ్వు పంపించేయని చెప్పి చెప్తాడండి. పార్వతీదేవి అప్పుడు చెప్తుంది, నేను అన్నపూర్ణాదేవిని, నా దగ్గర అన్నానికి కరువు వస్తుందా, నా దగ్గర ధాన్యానికి కరువు వస్తుందా? లేదు, ఇంటికి పిలిచిన వైష్ణవుని నేను అవమానించి వెనక్కి పంపలేను, నా ప్రయత్నం నేను అనుభవిస్తాను స్వామి, మీరు మెలకుండా ఉండండి అని చెప్తాడు. అప్పుడు స్వామి, నేను ధ్యానంలోకి వెళ్తున్నాను, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి తన ధ్యాన ముద్రలో కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోతాడండి. ఇంతలో ఈ కుంభజ ఋషికి రకరకాల పిండి పదార్థాలు తయారు చేసి కుంభజ ఋషికి సమర్పించడం మొదలు పెడతారండి. ఎన్నిసార్లు ఎన్ని గిన్నెల్లో తీసుకొచ్చినా సరే కుంభజ ఋషి యొక్క ఆకలి నెరవేరట్లేదు. ఎన్ని తిన్నా కూడా ఇంతేనా, ఇంకొద్దిగి తేండి అని చెప్పి ఈ కుంభజ ఋషి ఆకలి వేసి అరుస్తూ ఉంటాడు. పార్వతీదేవికి అర్థం కావట్లా. 500 మంది వడ్డించే వాళ్ళు, 1000 మంది వంట వాళ్ళు ఉంటారు పార్వతీదేవి యొక్క ఇంట్లో. అంతమంది సమర్పిస్తున్నా సరే, అంతమంది వండుతున్నా సరే ఇతనికి తనివి తీరట్ల ఆకలి. ఇంతలో పార్వతీదేవి కృష్ణుడిని ప్రార్థిస్తుంది. అప్పుడు కృష్ణుడు చిన్న బాలుడి రూపంలో వచ్చి కుంభజ ఋషి పక్కన కూర్చుంటాడు. అప్పుడు పార్వతీదేవిని అడుగుతాడనమాట ఈ బాలుడు, నాకు కూడా వడ్డించు అనని. అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే, వాళ్ళు ఇస్తరాకు తెచ్చే లోపల కుంభజ ఋషి యొక్క ఒళ్ళో కూర్చొని అతని జుట్టుతో ఆడుకోవడం, తన గెడ్డము ఇంత లావున ఉన్న జుట్టుతో చుండలు కట్టిన జుట్టుతో ఆడుకోవడం, కదిలించడంతో కుంభజ ఋషి చిన్న బాలుడి యొక్క నవ్వు చూసి సైలెంట్ అయిపోతాడనమాట. కుంభజ ఋషిని అడుగుతాడు ఈ బాలుడు, నేను కూడా నీ ప్లేట్లోనే తినేస్తాను అనని. అట్లా ఒక ముద్ద తిన్న వెంటనే ఈ కుంభజ ఋషి బాలుడికి కడుపు నిండిపోతుంది అనమాట. కడుపు నిండిపోయి తన ప్లేట్లో చేయి కడిగేస్తాడు. ఈ కుంభజ ఋషి చేతి మీద కూడా నీళ్లు పోసేస్తాడు. అదేంటి అప్పుడే నా చేతి మీద నీళ్లు పోసావు, నా ఆకలి ఇంకా తీరలేదు అనని. మరి ఇప్పుడు తింటావా నువ్వు అననంటే తినలేరు. ఎందుకంటే కుంభజ ఋషికి ఒక నియమం ఉండిద్ది, ఎప్పుడైతే తన అన్నం దగ్గర కూర్చొని చేయి కడిగేస్తాడో మరొకసారి ఇంకా ఆ రోజుకి ఆకలి తీరిద్ది. ఇంకా అంతటితో తను ఇంకా ఆ రోజు ఏమి తినడు.
చెయ్యి కడిగాడంటే మరొక ధాన్యము గింజ కూడా ముట్టుకోడనమాట. అయితే ఇతనికి అర్థమైపోతుంది కుంభజ ఋషికి, వచ్చింది ఎవరో కాదు, సకల చరాచర సృష్టి యొక్క సృష్టికర్త శ్రీకృష్ణ భగవానుడు బాలుడు రూపంలో వచ్చాడు అని చెప్పి. అప్పుడు అతన్ని అడుగుతాడు, స్వామి నేను మంచినీళ్ళు కూడా తాగకుండానే చెయ్యి కడిగేసావు, నాకు ఇప్పుడు దాహంగా ఉందంటే, నీ దాహం అంతే ఉంచు, నీ దాహం తీర్చే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి స్వామి అతనికి వరం ఇస్తాడు. వరం ఇచ్చి ఈ యొక్క గోవర్ధన లీలలో అతన్ని పిలుస్తాడండి. పిలిచి కొండ చుట్టూరు తిరుగుతా ఎటువంటి వాటర్ డ్రాప్ వచ్చినా సరే దాని లోపలికి రాకుండా అతను ఆ యొక్క కొండ చుట్టూరు ఉన్న నీటిని మొత్తం సేవిస్తూ ఉంటాడు. అట్లా పరిక్రమలాగా జరిగిపోతూ ఉండిద్దండి. ఇప్పుడు దాకా మనం ఈ యొక్క గోవర్ధన లీల గురించి చర్చించుకున్నాం కదా. గోవర్ధన లీల శ్రవణం చేయటం ద్వారా మనకి లభించే ఫలితం ఏంటంటే, ఒక్కసారి గిరిరాజుడి యొక్క చరిత్ర విన్నా సరే, అతని యొక్క లీల శ్రవణం చేసినా సరే గోలోకానికి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది అని చెప్పి సాక్షాత్తు కృష్ణుడి యొక్క నామకరణం చేసినటువంటి గర్గాచార్య వాళ్ళు గర్గ సంహితలో రచించారండి. 1000 సార్లు మీరు జన్మాష్టమి వ్రతం ఉన్నా సరే గిరిరాజుడి యొక్క ఒక దర్శనం చేసుకోవడంతో సమానము. గిరిరాజుడి యొక్క చరిత్ర విన్నంత మాత్రానే గోలోకంలోకి డైరెక్ట్ ఎంట్రీ. మీరు మనసులో బృందావనం వెళ్ళాలి అని చెప్పి 3 సార్లు కోరుకున్న వెంటనే మీరు పవిత్రమైపోతారు అని చెప్పి గర్గ సంహితలో రచించారండి. సరే, ఇప్పుడు ఈ గోవర్ధనగిరి చరిత్ర మొత్తం విన్నారు కదండి. మీరు గోవర్ధనగిరి గురించి ఏమనుకుంటున్నారో కమెంట్స్లో రచించండి. నేను ఒక ప్రశ్న ఇస్తున్నాను, గోవర్ధనగిరిని మీరు కృష్ణుడిలాగా చూస్తున్నారా, లేదంటే కృష్ణ భక్తుడిలాగా చూస్తున్నారా? అసలు ఈ గోవర్ధనగిరి ఎవరు అని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత భాగవతం की जय. नमाचार्य श्री हरिदास ठाकुर की जय. कार्तिक दामोदर मासम की जय. गिरिराज गोवर्धन की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः.